హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరికీ భోగి పండగ శుభాకాంక్షలండి. ఇంతకీ మీరు మీ విలేజ్‌కి వచ్చేసారా? వచ్చేస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే మేము ఇలా రంగోలి అయితే వేసుకున్నామండి. మా రంగోలి ఎలా అనిపించిందేంటో కామెంట్ చేయండి. ఇంతకీ మీరు రంగోలి వేసేసుకున్నారా? మనం ఏది స్టార్ట్ చేసినా ఫస్ట్ అయితే మనం రంగోలితో అయితే స్టార్ట్ చేస్తాం కదండీ! రంగోలి వేసుకున్న తర్వాతే మనం ఏదన్నా చేస్తాం కాబట్టి ముందు రోజు నైట్ అయితే రంగోలి అయితే వేసేసాం. ఆ రోజు అయితే మేము మా రిలేటివ్స్ అయితే మారేడుమిల్లి వెళ్ళారండి. వాళ్ళు తీసుకొచ్చారు బ్యాంబూ చికెన్ అయితే. చాలా బాగుంటుంది కదా బ్యాంబూ చికెన్. మీరెప్పుడైనా మారేడుమిల్లి వెళ్ళినప్పుడు టేస్ట్ చేశారా? నెక్స్ట్ భోగి రోజు అయితే మనం భోగి మంట దగ్గరికి అయితే వెళ్ళాలి కదండీ! భోగి మంట దగ్గరికి అయితే వెళ్ళొచ్చేసిన తర్వాత మనం హాట్ వాటర్ కాసుకోవాలి కదా! ఇది విలేజ్ కాబట్టి విలేజ్ స్టైల్‌లో అయితే ఉంటుంది కదండీ! అందుకే ఈ పొయ్యి కూడా పెట్టాను. అలానే భోగి పిడకలు కూడా రెడీ చేసేసుకొని మనం స్నానం అయితే చేసేసి రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి కదండీ! చూసారా? ఇలా దండలైతే కట్టుకోవాలి. స్నానం చేయడానికి అయితే మనకి కుంకుడుకాయలు, కొబ్బరి నూనె అలానే శనగపిండి అయితే మెయిన్‌గా ఉండాలి కదా! భోగి పండక్కి అయితే స్నానం చేసేసి భోగిలు వేసేయడానికి అయితే వచ్చేసామండి. అక్కడే నాకు బాగా నచ్చింది కాబట్టి చిన్నగా అయితే వీడియో తీశాను రంగోలిని. అలానే హరిదాస్ కూడా వచ్చేసారండి. పొంగల్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా మన ఇంటికి హరిదాసులు అలానే చాలామంది వస్తూ ఉంటారు కదండీ ఫెస్టివల్ గురించి అయితే. ఇప్పుడైతే భోగి పళ్ళు వేస్తారు కదండీ చిన్నపిల్లలకి. మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే గాని మీరు వేసేసారా భోగి పళ్ళు చిన్నపిల్లలకి? ఇది అయితే చాలా సెలబ్రేట్ చేస్తారండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి అయితే భోగిపళ్ళు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.